శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 30వ అధ్యాయము. సిరిడీకి లాగుట. వనీ నివాసి కాకాజీ వైద్య, బొంబాయి నివాసి పంజాబీ రామ్లాల్. ఈ అధ్యాయములో బాబా సిరిడీకి ఈడ్చిన ఇద్దరు భక్తుల వృత్తాంతము చెప్పుకొందుము. ప్రస్తావన: దయామయుడు భక్తవత్సలుడు అగు శ్రీ సాయికి నమస్కారం. వారు దర్శన మాత్రముననే భవసాగరమును తరింపజేసి మన ఆపదలను బాపెదరు. వారు నిర్గుణ స్వరూపులైనను భక్తులు కోరుడిచే సగుణ స్వరూపము వహించిరి. భక్తుల ఆత్మ సాక్షాత్కారము కలిగించుటే యోగుల కర్తవ్యము. అది యోగీశ్వరుడైన సాయినాథునకు ముఖ్యతమమైనది, తప్పనిసరైనది. వారి పాదములను ఆశ్రయించిన వారి పాపములెల్లా నశించును. అట్టి వారి ప్రగతి నిశ్చయము. వారి పాదములు స్మరించుచు పుణ్యక్షేత్రముల నుండి బ్రాహ్మణులు వచ్చి వారి సన్నిధిలో వేదశాస్త్రములు పారాయణము చేసి గాయత్రీ మంత్రమును జపించెదరు. దుర్బలులము పుణ్యహీనులమగుడచే భక్తి అనగా ఏమో మనకు తెలియదు. మనకింత మాత్రము తెలియను. ఇతరులు మనలను విడిచిపెట్టినప్పటికీ సాయి మాత్రము మనలను విడువడు. వారి కృపకు పాత్రులైన వారు కావలసినంత శక్తి, జ్ఞానము, నిత్య అనిత్య వివేకములను పొందెదరు. భక్తుల కోరికలను పూర్తిగా గ్రహించి సాయి వాణిని నెరవేర్చెదరు. అందుచేత ఎవరికి కావలసినవి వారు పొంది కృతజ్ఞతతో ఉండెదరు. కాని మేము వారికి సాష్టాంగ నమస్కారం చేసి వేడుకొనెదము. మా తప్పులన్నీ క్షమించి సాయి మా ఆరాటములన్నీ బాపుగాక. కష్టముల పాలై సాయిని విధముగా ప్రార్థించు వారి మనస్సు శాంతించి బాబా కటాక్షముచే వారు సంతుష్టి నందెదరు. దయాసముద్రుడగు సాయి కటాక్షించుటచే హేమాడ్ పంత్ ఈ గ్రంథమును వ్రాయగలిగినని చెప్పుకొనెను. లేకున్నచో తనకు గల యోగ్యత ఎంత? ఎవరింత కఠినమైన పనికి పూనుకొనగలరు? శ్రీ సాయి ఈ భారమంతయు వహించుటచే హేమాడ్ పంతుకు కష్టముగాని శ్రమగాని కానరాకుండెను. తన వాక్కును కలమును కూడా ప్రేరేపించుటకు శక్తివంతమగు జ్ఞానమనే వెలుతురుండగా అతడు సంశయమును గాని ఆరటము గాని పొందనేలా? అతడు వ్రాసిన ఈ పుస్తక రూపమున శ్రీ సాయి అతని సేవను గైకొనెను. ఇది అతని గత జన్మల పుణ్య పరంపరచే ప్రాప్తించెను. కావున అతడు అదృష్టవంతుడనియు పుణ్యాత్ముడనియు అనుకొనెను. ఈ క్రింది కథ సాధారణ కథ కాదు, స్వచ్ఛమైన అమృతము. దీనిని ఎవరు త్రాగెదరో వారు సాయి మహిమను సర్వాంతర్యామిత్వమును తెలుసుకొందురు. వాదించువారు విమర్శించువారు ఈ కథలను చదవనక్కరలేదు. దీనికి కావలసినది అంతులేని ప్రేమ, భక్తి. వివాదము కాదు. జ్ఞానులు భక్తి విశ్వాసములు కలవారు లేదా యోగుల సేవకులమనుకొనువారు ఈ కథలు ఇష్టపడి మెచ్చుకొనిదరు. తదితరులు కాకమ్మ కథలు అనుకొందురు. అదృష్టవంతులైన సాయి భక్తులు సాయి లీలలను కల్పతరువుగా భావించెదరు. ఈ సాయి లీలామృతమును త్రాగినచో అజ్ఞానులకు జన్మరహిత్యము కలుగును, గృహస్థులకు సంతృప్తి కలుగును, ముముక్షువులకిది సాధనముగా ఉపకరించును. ఇక ఈ అధ్యాయములోని కథను ప్రారంభించెదను. కాకాజీ వైద్య. నాసిక్ జిల్లా వనీలో కాకాజీ వైద్య అనువాడు ఉండెను. అతడు అచటి సప్తశృంగి దేవతకు పూజారి. అతడు అనేక కష్ట నష్టముల పాలై మనశ్శాంతిని పోగొట్టుకుని చంచల మనస్కుడయ్యను. అట్టి పరిస్థితులలో ఒకనాటి సాయంకాలము దేవత ఆలయమునకు పోయి తనను ఆందోళన నుండి కాపాడుమని హృదయపూర్వకముగా వేడుకొనెను. అతని భక్తికి దేవత సంతసించి ఆనాటి రాత్రి అతనికి స్వప్నంన కాన్పించి, బాబా వద్దకు పొమ్ము, నీ మనస్సు శాంతి వహించును అని అనెను. ఈ బాబా ఎవరో దేవిని అడిగి తెలుసుకొనుటకు కాకాజీ ఉత్సాహించెను. కాని అంతలోనే అతనికి మెలకువ కలిగెను. ఈ బాబా ఎవరే ఉండవచ్చును అని అతడు యోచించెను. కొంతసేపు ఆలోచించిన పిమ్మట ఈ బాబా త్రయంబకేశ్వరుడు అనగా శివుడు కావచ్చని అతడు పుణ్యస్థలముగు త్రయంబకము వెళ్లెను. అచ్చట 10 రోజులు ఉండెను. అక్కడంతకాలము వేకోజామున స్నానము చేసి రుద్రమును జపించుచు అభిషేకమును తదితర పూజలను కావించెను. అయినప్పటికీ మునుపటి వలనే అశాంత మనస్కుడుగా ఉండెను. పిమ్మట స్వగ్రామమునకు తిరిగి వచ్చి దేవతను తిరిగి వేడుకొనెను. ఆ రాత్రి ఆమె స్వప్నంలో కనిపించి ఇట్లు అనెను, అనవసరముగా త్రయంబకేశ్వరం ఎందుకు వెళ్ళినావు? బాబా అనగా సిరిడి సాయిబాబా అని నా అభిప్రాయం. సిరిడికి పోవుటెట్లు? ఎప్పుడు పోవలెను? బాబాను చూచుట ఎట్లు అని కాకాజీ మనోవ్యాకులత పొందుచుండెను. ఎవరైనా యోగీశ్వరుని చూడవలను అనుకున్నచో ఆ యోగియే కాక దైవము కూడా అతని కోరికను నెరవేర్చుటకు సహాయపడును. యథార్థముగా యోగియు భగవంతుడును ఒక్కరే. వారిలో ఏమీ భేదము లేదు. ఎవరైనా తానై పోయి యోగిని దర్శించుట అన్నది ఉత్త బూటకము. యోగి సంకల్పించనిదే వారిని చూడగలుగువారెవరు? అతని ఆజ్ఞ లేక చెట్టు ఆకు కూడా కదలదు. యోగి దర్శనమునకై
భక్తుడు ఎంత వేదన పడునో, ఎంత భక్తి విశ్వాసములు చూపునో అంత త్వరగాను బలముగాను అతని కోరిక నెరవేరును. దర్శనమునకై ఆహ్వానించువాడే వచ్చువానికి స్వాగత సన్నాహములు వనర్చును. కాకాజీ విషయంలో అట్లే జరిగెను. శ్యామ మృక్కు. కాకాజీ సిరిడీకి పోవుట ఆలోచించుచుండగా ఒక అతిథి అతనిని సిరిడీకి తీసుకొని పోవుటకు అతని ఇంటికే వచ్చెను. అతడు ఇంకెవరో కాదు, బాబాకు ముఖ్య భక్తుడకు శ్యామ. శ్యామ ఆ సమయమున వనికి ఎట్లు వచ్చెనో చూతము. శ్యామ బాల్యములో జబ్బు పడినప్పుడు ఆయన తల్లి తమ గృహదేవతయగు వనిలోని సప్తశృంగికి జబ్బు నయము కాగానే నీ దర్శనమునకు వచ్చి బిడ్డను నీ పాదములపై పెట్టెదను అని మ్రొక్కుకొనెను. కొన్ని సంవత్సరముల పిమ్మట ఆ తల్లికి కుచములపై తామర లేచి ఆమె మిక్కిలి బాధపడెను. తనకు నయమైనచో 2 వెండి కుచములు సమర్పించేదనని అప్పుడు ఇంకొక మ్రొక్కు మొక్కెను. కాని ఈ 2 మ్రొక్కులు కూడా ఆమె చెల్లించలేదు. ఆమె చనిపోవునప్పుడు ఈ సంగతి శ్యామకు చెప్పి 2 మ్రొక్కులు చెల్లించు భారము అతనిపై వేచి ఆమె మృతి చెందెను. శ్యామ కొన్నాళ్లకు ఆ మ్రొక్కులను పూర్తిగా మరచెను. ఇట్లు 30 సంవత్సరములు గడిచెను. అప్పట్లో సిరిడికి ఒక పేరు పొందిన జ్యోతిష్కుడు వచ్చి నెల దినముల చట మకాము వేసెను. అతడు శ్రీమాన్ బుట్టి మొదలగు వారికి చెప్పిన భవిష్యత్తు సంతృప్తికరముగా ఉండెను. శ్యామ తమ్ముడు బాపాజీ జ్యోతిష్య పండితుని సంప్రదించగా అతడు తల్లి మ్రొక్కుకున్న మ్రొక్కులు చెల్లించకపోవటచే వారికి కష్టములు సప్తశృంగి దేవత కలుగజేయుచున్నది అని అనెను. బాపాజీ ఈ సంగతి శ్యామకు తెలియపరిచెను. అప్పుడు శ్యామకు సర్వము జ్ఞప్తికి వచ్చెను. ఇంకను ఆలస్యము చేసినచో హానికరమని ఎంచి శ్యామ ఒక కంసాలిని విరచి 2 వెండి కుచములను చేయించెను. మసీదుకు పోయి బాబా పాదములపై బడి 2 కుచములను అచ్చటబెట్టి తన మృక్కులను చెల్లజేయుమని, బాబాయే తన సప్తశృంగి దేవత అగుటచే వానిని ఆమోదించమని వేడుకొనెను. నీవు స్వయముగా పోయి సప్తశృంగి దేవతకు మృక్కును చెల్లింపమని బాబా నిర్బంధించెను. బాబా ఊదిని ఆశీర్వాదమును పొంది శ్యామ వని పట్టణమునకు బయలుదేరెను. పూజారి ఇల్లు వెతుకుచూ తుదకు కాకాజీ ఇల్లు చేరెను. అప్పుడు కాకాజీ సిరిడికి పోవలను అన్న గొప్ప కుతూహలముతో ఉండెను. అట్టి సమయములో శ్యామ వారింటికి వెళ్ళెను. ఇది ఎంత ఆశ్చర్యకరమైన కలయికో చూడుడు. మీరెవరు, ఎచ్చట నుండి వచ్చారు అని కాకాజీ అడిగెను. నాది సిరిడి, నేను సప్తశృంగికి మృక్కు చెల్లించుటకు ఇక్కడికి వచ్చినాను అని శ్యామ అనెను. సిరిడి నుండి అనగానే శ్యామను కాకాజీ కౌగిలించుకొనెను. ప్రేమచే మైమరిచెను. వారు సాయి లీలలను కూర్చి ముచ్చటించుకొనిది. శ్యామ మృక్కులన్నీ చెల్లించిన పిమ్మట వారిద్దరూ సిరిడీకి బయలుదేరిది. సిరిడీకి చేరగానే కాకాజీ మసీదునకు పోయి బాబాను చూచి వారి పాదములపై పడెను. అతని కండ్లు కన్నీటితో నిండెను. అతని మనస్సు శాంతించెను. సప్తశృంగి దేవత స్వప్నంలో తెలియపరిచిన రీతిగా బాబాను చూడగానే అతని మనసులోని చంచలత్వం పోయి ప్రశాంతత వహించెను. కాకాజీ తన మనసులో ఇట్లు అనుకొనెను, ఏమీ ఈ అద్భుత శక్తి, బాబా ఏమీ పలుకలేదే, ఉత్తర ప్రత్యుత్తరములు కూడా జరగలేదే, ఆశీర్వచనములకైనా పలుకలేదే, కేవలము వారి దర్శనమే సంతోషమునకు కారణమయ్యను. వారి దర్శన మాత్రముననే నా మనోచాంచల్యము పోయినది, అంతరంగమున ఆనందము ఉద్భవించినది. ఇదియే దర్శన భాగ్యము. అతడు తన దృష్టి సాయినాథుని పాదములపై నిగిడించెను. అతని నోట మాట రాకుండెను. బాబా లీలలు విని అతని సంతోషమునకు అంతులేకుండెను. బాబాను సర్వస్వ శరణాగతి వేడెను. తన వేదనను బాధలను మరచెను. స్వచ్ఛమైన ఆనందము పొందెను. అక్కడ 12 రోజులు సుఖముగా ఉండి తుదకు బాబా సెలవు తీసుకొని వారి ఊది ప్రసాదమును ఆశీర్వచనమును పొంది ఇల్లు చేరెను. రహతా కుశాల్ చంద్. తెల్లవారుజామున వచ్చిన స్వప్నము నిజమగునని అందురు. ఇది సత్యమే కావచ్చు. కాని బాబా స్వప్నములకు కాల నియమములు లేవు. ఒక ఉదాహరణము. ఒకనాడు సాయంకాలము బాబా కాకాసాహెబ్ దీక్షితును రహతాకు పోయి చాలా రోజుల నుండి చూడకుండా ఉండుటచే కుశాల్ చందును తీసుకుని రమ్మనెను. ఒక టాంగాను తీసుకుని కాకా రహతా వెళ్ళెను. కుశాల్ చందును కలుసుకొని బాబా చెప్పిన వార్తను అందజేసెను. దీనిని విని కుశాల్ చంద్ ఆశ్చర్యపడెను. మధ్యాహ్న భోజనము అనంతరము నిద్రపోవుచుండగా తనకు స్వప్నములో బాబా కనబడి వెంటనే సిరిడీకి రమ్మని అందున అతడు సిరిడీకి పోవుటకు ఆతురతతో ఉన్నానని చెప్పెను. తన గుర్రము అచ్చట లేకుండాచే తన కుమారుని బాబాకు ఈ సంగతి తెలుపుటకై పంపెను. కుమారుడు ఊరి బయటకు పోవుసరికి దీక్షిత్ టాంగా తీసుకుని వచ్చెను. కుశాల్ చందును తీసుకుని రావలసినదని బాబా దీక్షిత్కు చెప్పుటచే ఇద్దరు టాంగాలో కూర్చుండి సిరిడి చేరిరి. కుశాల్ చంద్ బాబాను దర్శించెను. అందరూ సంతసించిరి. బాబా ఈ లీలను చూచి కుశాల్ చంద్ మనస్సు కరిగెను. పంజాబీ రామ్లాల్. ఒకనాడు బొంబాయిలో ఉండు పంజాబీ బ్రాహ్మణుడు రామ్లాల్ అనువాడు స్వప్నంను గాంచెను. స్వప్నంలో బాబా కనపడి సిరిడికి రమ్మనెను. బాబా వానికి మహంతు వలె కనిపించెను.
కాని అతనికి వారెచ్చటగలరో తెలియకుండెను. పోయి వారిని చూడవలను అని నిశ్చయించుకొనెను. కాని చిరునామా తెలియకుండుటచే చేయుటకేమీ తోచకుండెను. ఎవరైనా మనము పిలిచినచో వచ్చువారి కొరకు కావలసినవన్నయూ మనము సమకూర్చెదము. ఈ విషయంలో కూడా అట్లనే జరిగెను. అతడు ఆనాడు సాయంకాలము వీధిలో పోవుచుండగా ఒక దుకాణములో బాబా ఫోటోను చూచెను. స్వప్నంలో చూచిన మహంతు ముఖ లక్షణములు ఈ పటములో ఉన్నవానితో సరిపోయెను. కనుగొనగా ఈ పటము సాయిబాబాదని తెలిసెను. అతడు వెంటనే సిరిడి పోయి అచ్చటనే తన అంత్యకాలము వరకు ఉండెను. ఈ విధముగా బాబా తన భక్తులకు దర్శనమిచ్చుటకై సిరిడీకి తీసుకుని వచ్చుచుండెను. వారి ఇహ పర కోరికలన్నీ నెరవేర్చుచుండెను. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 30వ అధ్యాయము సంపూర్ణము. 4వ రోజు పారాయణము సమాప్తము. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో సిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 సిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేసి మీ టికెట్స్ రిజర్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి.